డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయాలంటే ఇలా ముందుగా రైస్ తీసుకునేసి కోడిగుడ్లు, పుదీనా, కరివేపాకు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నింటిని రెడీ చేసి పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె పోసి కోడిగుడ్లని కొట్టి అందులో పోసుకోవాలి. అందులో పెంకులు పడకుండా చూసుకునేసి ఇలా బాగా రెండు వైపులా తిరిగేసుకుంటూ ఇలా బాగా వేగనివ్వాలి. వేగిన దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేసి ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా వేగనిచ్చి ఆ తర్వాత వేగిన దాంట్లో రైస్ వేసుకోవాలి. రైస్ వేసాక క్యారెట్ తురుము కూడా వేసుకునేసి ఆ తర్వాత కొద్దిగా ఇలా మిక్స్ చేసుకొని కరివేపాకు వేసుకొని రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకునేసి కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకునేసి ఆ తర్వాత కొద్దిగా ఇంగు పొడి వేసుకునేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా వేగనిచ్చి సోయా సాస్ కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇలా బాగా మిక్స్ చేసుకుని కొత్తిమీర చల్లుకునేసి కొంచెం పుదీనా వేసుకునేసి ఇలా వేగనివ్వాలి. వేగిన దాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.